నాగ్ అశ్విన్ ఫైనల్ గా కల్కికి వస్తున్న క్రిటిసిజం ని అడ్రస్ చేసే ప్రయత్నం చేసిరు. బిబేక్ దేబ్రా ఇంగ్లీష్ వర్షన్ మహాభారతాలోంచి ఒక ఫోటో ప్యాసేజ్ తీసి మనకేసిరు. నాగ్ అశ్విన్ పోస్ట్ చేసిన ఆ ప్యాసేజ్ లో కర్ణుడు పవర్ఫుల్ వారియర్ అని కృష్ణుడు వర్ణిస్తా ఉంటాడు. అగైన్ యాజ్ ఆల్వేస్ కల్కి డిస్కషన్ లో క్రిటిక్స్ అనే వాళ్ళు సరైన క్వశ్చన్ లేయడంలో ఫెయిల్ అవుతారు. అండ్ క్రియేటర్స్ యాజ్ ఆల్వేస్ కన్వీనియంట్ అవుట్లెట్లు కన్వీనియంట్ ఏది కన్వీనియంట్ ఉంటే అది కన్వీనియంట్ ఆన్సర్లు ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోతారు. కల్కి పైన బిగ్గెస్ట్ క్రిటిసిజం ఏంటి? మహాభారతం చదివిన ఏ ఒక్క వ్యక్తి కూడా కర్ణుడు గొప్ప వారియర్ కాదు, పవర్ఫుల్ వారియర్ కాదు అని అన్నారు. కర్ణ ఇస్ అఫ్ కోర్స్ ఏ పవర్ఫుల్ వారియర్. కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ ద క్రియేటర్ నాగ్ అశ్విన్ ఏం చేసిరు? మహాభారతంలో ఉన్న నెగటివ్ క్యారెక్టర్స్ అందరినీ కల్కి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్స్ లాగా పోర్ట్రే చేసిండు. మహాభారతంలో అశ్వత్థామది ఒక నెగటివ్ క్యారెక్టర్. అఫ్ కోర్స్ మహాభారతంలో ప్రతి క్యారెక్టర్ కి నువాన్స్ ఉన్నప్పటికీ కూడా ధర్మ అంటే క్లియర్ డెఫినేషన్ ఉంటది. ఏ వ్యక్తి ఏ గ్రూప్ ధర్మానికి ఇటు సైడ్ నిలబడ్డారు, ధర్మానికి అగేన్స్ట్ గా నిలబడ్డారో చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఉంటది. సో మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ కర్ణ క్యారెక్టర్ అధర్మంతో నిలబడ్డారు. కానీ కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ ఏం చూపించిండు? అశ్వత్థాముని కర్ణుని పాజిటివ్ లైట్ లో చూపించారు. ఈ క్యారెక్టర్స్ ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసిర్రు. అర్జునుడి క్యారెక్టర్ ని చాలా గ్రే జోన్ లో పెట్టిర్రు. కృష్ణుడిని అసలు చూపించని విధంగా ఏదో చూపించారు. సో క్లియర్ గా కల్కిలో ఒక ఐడియాలజికల్ స్టాన్స్ ఉన్నది, అది కావాలని చేసిర్రు. అండ్ కల్కి సినిమాని క్రిటిసైజ్ చేయాల్సిన విషయం ఇది. అఫ్ కోర్స్ కల్కి అనేది ఒక మీడియోకర్ సినిమా, అది డిస్కషన్ కాదు ఈ రోజు. ఏ విధంగా అధర్మం సైడ్ నిలబడ్డ క్యారెక్టర్లని వైట్ వాష్ చేసే ప్రయత్నం జరిగిందో కల్కి సినిమాలో, దాని మీద జరగాలి డిస్కషన్ అనేది. కృష్ణుడు వచ్చి కర్ణుడు స్ట్రాంగ్ వారియర్ అన్నది ఎవరు కూడా విభేదించలేదు. అండ్ నాగ్ అశ్విన్ వచ్చేసి ఈ రోజు ఆ పిక్చర్ పోస్ట్ చేయడం అన్నది సమాధానం కూడా కాదు. నాగ్ అశ్విన్ కేటగారికల్ గా క్లియర్ గా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? మీ ఉద్దేశ్యం ఏంటి? అశ్వత్థాముడిని కర్ణుడిని అండ్ మిగిలిన అధర్మం సైడ్ నిలబడ్డ క్యారెక్టర్స్ ని మీరెందుకు పాజిటివ్ లైట్ లో చూపించే ప్రయత్నం చేసిర్రు? మీకున్న రీజనింగ్స్ ఏంటి? మీ ఎజెండా, మీ ఇంటెన్షన్ ఏంటి? ఇది ఆన్సర్ చేయాల్సింది నాగ్ అశ్విన్ అండ్ కల్కి క్రియేటర్స్. కృష్ణుడు వచ్చేసి కర్ణుడు స్ట్రాంగ్ వారియర్ అన్నది కాదు. అండ్ ఇంకా ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కృష్ణుడు కర్ణుడు గురించి గొప్పగా మాట్లాడిండు అని చెప్పేసి చాలా మంది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కృష్ణుడు కర్ణుడికి హైప్ ఇస్తూ మాట్లాడే వాక్యాలు ఎక్కడొస్తాయి? మోస్ట్ ఆఫ్ ద టైం అర్జునుడిని యుద్ధంలో మోటివేట్ చేయడానికి అపోనెంట్ ని స్ట్రాంగ్ గా చేసి మాట్లాడుతూ ఉంటాడు కృష్ణుడు, కృష్ణ పరమాత్ముడు. అది కాంటెక్స్ట్ అక్కడ. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ విషయాలు తీసుకొని ర్యాండమ్ గా స్క్రీన్ షాట్లు కొట్టేసి మేము కరెక్ట్ అని నిరూపించే ప్రయత్నం చేయకండి. ఇక్కడ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఫెయిల్ అవుతారు కాబట్టి సరైన సమాధానాలు వస్తలేవు, అజెండాలు ఏంటివి అని కనిపిస్తలేవు. బట్ మనలాంటి వాళ్ళు సరైన ప్రశ్నలు అడిగినా నాగ్ అశ్విన్ లేకపోతే మేకర్స్ ఆఫ్ కల్కి వచ్చేసి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయరు. చేస్తారన్న హోప్ అయితే నాకైతే లేదు. చేస్తే చూద్దాం. బట్ అదే నా ప్రశ్న అయితే అదే, అధర్మం వైపు నిలబడ్డ క్యారెక్టర్స్ ని ఎందుకు వైట్ వాష్ చేసే ప్రయత్నం జరిగింది కల్కి సినిమాలో? అజెండా ఏంటి? మళ్ళీ పార్ట్ 2 లో చూడండి ఇదంతా ఈ కహానీలు వద్దు. బట్ ఆడియన్స్ మీకేమనిపిస్తుంది?